అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిజిషియన్ అనకొండ. ఈ రోజు మీకు ఒక స్పెషల్ వాకింగ్ టెక్నిక్ గురించి చెప్తానండి. ఈ వాకింగ్ టెక్నిక్ ద్వారా మన ఆరోగ్యాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చు. సో జనరల్ గా డాక్టర్స్ ఈ మధ్యలో రికమెండ్ చేసేది అంటే ప్రతిరోజు మనం మినిమం 10,000 స్టెప్స్ అంటే 10,000 అడుగులు వెయ్యాలి వాకింగ్ రూపంలో. అట్లయితే మనం హెల్తీగా ఫిట్ గా ఉంటామని అందరు చెప్తున్నారు. అది కరెక్టే, కానీ దానికంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఒక వాకింగ్ పద్ధతి ఉంది. ఈ వాకింగ్ పద్ధతితో మనం ఇంకా ఆరోగ్యాన్ని పర్ఫెక్ట్ గా హెల్దీగా ఉంచుకోవచ్చు. దీన్నే మనం జపనీస్ వాకింగ్ టెక్నిక్ అంటాం, లేదా దీన్నే జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ అంటాం. ఎందుకు జపనీస్ అనే పదం వాడుతున్నంటే ఇది మొదలు పెట్టింది జపాన్ వాళ్ళు. అరౌండ్ 2000 ఆ టైంలో చాలా సైంటిస్టులు లేదంటే ఆ జపాన్ లో రీసెర్చ్ చేసి దీని యొక్క ఉపయోగం ప్రపంచానికి తెలిసారు. సో దీన్నే జపనీస్ వాకింగ్ టెక్నిక్ అంటాం, లేదా జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ అంటాం. సో ఇందులో ఏం లేదు, సింపుల్ గా అంటే ఇది ఏ విధంగా చేయొచ్చు అంటే మనము ఇది ఓవరాల్ గా 30 minutes ఉంటుంది ఈ వాకింగ్ పద్ధతి. మీరు మార్నింగ్ చేసే వాళ్ళైతే మార్నింగ్ చేయండి, ఈవినింగ్ అయితే ఈవినింగ్. సో ఈ 30 minutes ఈ వాకింగ్ టెక్నిక్ లో మనం ఫస్ట్ ఒక 3 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేయాలి, అంటే ఫాస్ట్ వాకింగ్. వీళ్ళంత వరకు ఫోన్స్ కూడా వినకుండా చేస్తే ఇంకా మంచిది. ఎటువంటి మాట్లాడకుండా బ్రిస్క్ వాకింగ్ చేయాలి. సో ఒక 3 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ అంటే ఫాస్ట్ వాకింగ్ చేయాలి. తర్వాత ఒక 3 నిమిషాలు నార్మల్ వాకింగ్ ఆర్ స్లో వాకింగ్. సో ఇది ఒక సెట్. 3 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ ఆర్ ఫాస్ట్ వాకింగ్, ఇంకొక 3 నిమిషాలు స్లో వాకింగ్ ఆర్ నార్మల్ వాకింగ్. ఇది ఒక సెట్. 6 minutes ఇది ఒక సెట్. సో ఇట్లా మనం 5 సెట్లు చేయాలి. టోటల్ 30 minutes. సో 30 minutesలో మనము 5 times చేస్తాం. ఏది 3 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్, ఫాస్ట్ వాకింగ్ చేయాలి, ఫాలోడ్ బై 3 నిమిషాలు స్లో వాకింగ్. అట్లా మనం 5 సార్లు రిపీట్ చేయాలి దీన్ని. సో ఓవరాల్గా 30 minutes అవుతుంది. సో ఈ హాఫ్ అన్ అవర్లో మనము టోటల్ 5 times చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఈచ్ సెట్ 6 minutes ఉంటుంది. ఆ 6 minutesలో 3 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్, దాన్ని ఫాస్ట్ వాకింగ్ అంటాం. నెక్స్ట్ 3 నిమిషాలు స్లో వాకింగ్ ఆర్ నార్మల్ వాకింగ్. సో ఇలా 6 into 5 times చేస్తే అది హాఫ్ అన్ అవర్. సో 30 minutes చేయాలి. సో ఇలా మీరు 30 minutes డైలీ వారంలో అట్లీస్ట్ 4 to 5 times చేయడం వల్ల మనకు అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. సో ఈ జపనీస్ వాకింగ్ టెక్నిక్ ద్వారా నేను చెప్పినట్టుగా మరి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి రిమైనింగ్ వాకింగ్ పద్ధతితో పోలిస్తే చూస్తే కనుక ఈ జపనీస్ వాకింగ్ పద్ధతి, దాన్నే జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ అంటాం. సో దీని ద్వారా మనం హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ముఖ్యంగా మన గుండె పనితీరు బాగా పెరుగుతుంది. గుండె యొక్క ఆరోగ్యం, గుండె యొక్క పనితీరు, గుండె పంపింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. గుండెకు వచ్చే జబ్బులు కూడా చాలా తగ్గుముఖం పడతాయి. ఇది కాకుండా బీపీ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది ఈ జపనీస్ వాకింగ్ టెక్నిక్ పద్ధతి పాటిస్తే గనక. నడకలో మనలో బీపీ ఉన్న వాళ్ళకు అద్భుతంగా బీపీ కంట్రోల్లో ఉంచుతుంది. ఇది కాకుండా మన ముఖ్యంగా ఈ జపనీస్ వాకింగ్ టెక్నిక్ ద్వారా మన మజిల్స్, కండరాలు పనితీరు బాగా పెరుగుతుంది. మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, మజిల్ కండరాల పనితీరు బాగా పెరుగుతుంది. ఇది కాకుండా షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే షుగర్ కంట్రోల్లో ఉంచడానికి ఈ వాకింగ్ పద్ధతి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇది కాకుండా ఫ్యాట్ బర్నింగ్, ఎవరికైతే కొంచెం ఒబేసిటీ ఉందో లేదా ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్ ఉన్నా, లేదంటే ఆల్రెడీ ఎంతో కొంత ఫ్యాట్ ఉన్న బాడీలో ఆ ఫ్యాట్ని కరిగించడంలో ఈ వాకింగ్ పద్ధతి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ వాకింగ్ పద్ధతి ద్వారా మనకు జాయింట్స్ మీద ఎక్కువగా లోడ్ పడదు. అదర్ వాకింగ్ పద్ధతిలో జాయింట్స్ మీద లోడ్ పడ్డా ఈ జపనీస్ వాకింగ్ టెక్నిక్లో ఎక్కువగా జాయింట్స్ మీద లోడ్ పడదు. అందుకే ఇది చాలా సేఫ్. సో మనకు ఇన్ని రకాలు మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ జపనీస్ వాకింగ్ అనేది హ్యాపీగా ఎవరైనా చేయొచ్చు, చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు. సో ఎలా మొదలు పెట్టాలి? సో ఎలా మొదలు పెట్టాలని చూస్తే కనుక మీరు స్టార్ట్ చేసే ముందు కొన్ని నిమిషాలు కొంత వార్మప్ లాగా నార్మల్ వాకింగ్ చేయండి. దాని తర్వాత స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేస్తారు? ఒక సెట్ అంటే ఏంటి? 6 minutes. 6 నిమిషాల్లో ఫస్ట్ 3 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్, ఫాస్ట్ వాకింగ్, ఫాలోడ్ బై నెక్స్ట్ 3 నిమిషాలు స్లో వాకింగ్ ఆర్ నార్మల్ వాకింగ్. సో అలా 5 sets చేయండి. టోటల్ 30 minutes. సో 30 minutes సెషన్ మొత్తం అయిపోతుంది. అట్లా వారంలో కనీసం 4 to 5 times చేయండి. డెఫినెట్గా మీరు దాని యొక్క బెనిఫిట్స్ చాలా పొందుతారు. మిగతా నార్మల్ వాకింగ్ ఆర్ అదర్ వాకింగ్ పద్ధతి కంటే ఇది చాలా ఎఫెక్టివ్గా ఉపయోగం ఉందని ఈవెన్ జపాన్ సైంటిస్టులు రీసెర్చ్ ద్వారా దీన్ని కన్ఫర్మ్ చేశారు. కాబట్టి ఇది ప్రపంచమంతటా ఇది ఫేమస్ అయింది. ఈ జపనీస్ వాకింగ్ టెక్నిక్ కానీ జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ అంటాం. కాబట్టి ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు, చిన్న పెద్ద ఏం లేదు, ఎక్సెప్ట్ బాగా మోకాలు అరిగిపోయిన వాళ్ళు తప్ప. సో దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. ఎవరికైతే బిజీ షెడ్యూల్లో టైం లేదనుకున్న వాళ్ళు అట్లీస్ట్ వారంలో 5 రోజులు మీరు ఈ రోజులో ఒక 30 minutes వాకింగ్ ఈ విధంగా జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ పద్ధతి చేస్తే కనుక చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్. హార్ట్ బాగుంటుంది, కండరాలు స్ట్రెంగ్త్ ఉంటాయి, షుగర్ కంట్రోల్ ఉంటుంది, బీపీ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక్క పద్ధతి ద్వారా మీరు హెల్త్ని మంచిగా ఉంచుకోండి, ఫిజికల్ యాక్టివ్ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.